అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి హనుమాన్ జయంతి సందర్భంగా నామినేషన్ కార్యక్రమాన్ని మేము ఈరోజు పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా సమస్త హనుమాన్ భక్తులకు, అదేవిధంగా శ్రేయోభిలాషులకు, మరి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు జరుగుతున్న ఎన్నికలు మీకందరూ కూడా తెలుసు. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరియు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులు పరిరక్షించబడాలన్నా, మరి కేంద్రం నుంచి తెలంగాణకు ఆ రోజు మరి విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఖచ్చితంగా ప్రశ్నించే గొంతు, నాడు తెలంగాణను ఏ రకంగా అయితే సాధించుకున్నామో, ఏ రకంగా అయితే ఉద్యమం చేసి మనం సాధించుకున్నామో ఆ రకంగానే మరి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కావచ్చు, తెలంగాణకు రావాల్సినటువంటి పారిశ్రామిక సంస్థలు కావచ్చు, తెలంగాణకు రావాల్సినటువంటి అనేక కార్యక్రమాల విషయంలో ఇవాళ తెలంగాణకు శ్రీరామ రక్షగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, దాంతో మాత్రమే సాధ్యమవుతుంది. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. సరే, మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కల్లిబొల్లి మాటలతో చెప్పేసి అమలు కానటువంటి హామీలు ఇచ్చేసి ఇవాళ ప్రజలను మోసం చేసింది. ప్రజలందరూ కూడా ఆ 6 హామీలు 420 420 ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంటుకు చేసింది ఏమీ లేదు. మొన్న ఇక్కడ సాక్షాత్తు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.